అనేకుల కొరకు విజ్ఞాపన చేయవాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఉచ్చరింప శక్యము కాని ఆత్మ మూలుగు చేత దేవుడు మన పక్షమును విజ్ఞాపన చేయవాడని రోమిలు రాసిన పత్రిక రాయబడి, అనగా ఆయన ఆత్మ మరొక ఆత్మ ఏంటంటే విజ్ఞాపన చేయు ఆత్మ. అందుకే ఆయన విజ్ఞాపన చేశాడు మన పక్షమున, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. విజ్ఞాపన చేశాడు. అదే ఆత్మ స్తపన పొందుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. పరిశుద్ధాత్ముడు కూడా మనం ప్రార్థించినప్పుడు, మోకరించినప్పుడు ఏమి ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ ఆత్మ మూలుగు చేత విజ్ఞాపన తానే మన పక్షమున చేయించేవాడుగా ఉన్నాడని. విజ్ఞాపన చేయు ఆత్మ మనలో ఉందా? అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వారంగా ఉన్నామా? అనేకులకు ప్రార్థించే వారంగా ఉన్నామా? ప్రియమైన దేవుడా, ఈ ప్రాముఖ్యమైన విజ్ఞాపన సమయాల్లో మనం ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సిద్ధపడవలసినటువంటి విజ్ఞాపన ఆత్మను మనం పొందుకున్న వారమై ఉన్నాం.